అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సూపర్ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో 'భగవంత్ కేసరి' చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. త్వరలో కాజల్ సోలో హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'సత్యభామ' రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ చిత్రం మే 31న కానీ, జూన్ 7న కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ రానుంది. కాజల్ మాత్రం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా అదే క్రేజ్ కొనసాగించడం ఒక ఛాలెంజ్ అయితే, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం మరో ఛాలెంజ్. దీనిని నెగ్లెక్ట్ చేసినా ఇబ్బందులు రావచ్చు. ఎంత కష్టమైనా కాజల్ అటు వృత్తిని, ఇటు కుటుంబాన్ని సమానంగా చూసుకుంటుంది. ముఖ్యంగా తన కొడుకు జన్మించిన తర్వాత ఎంతగా కష్టపడిందో కాజల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. కాజల్ మాట్లాడుతూ, ప్రెగ్నెన్సీకి ముందు నేను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాను. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత కొన్ని యాడ్ షూట్స్ చేయాలి. కొందరు చాలా అర్జెంట్, కొన్ని గంటల సమయం ఇస్తే షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇది నా బిడ్డకి జన్మనిచ్చిన మొదటి వారంలోనే జరిగింది. నా బాడీ కూడా అంతగా సహకరించడం లేదు. బిడ్డను వదిలిపెట్టి బయటకు రాలేను. మీరే మాయా ఇంటికి వచ్చి షూట్ చేయండి అని చెప్పా. వాళ్ళు సహకరించారు. అది కోవిడ్ టైం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఆ తర్వాత కొడుకు పుట్టాక 2 నెలలకి శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 2లో నటించాల్సి వచ్చింది. శంకర్ సార్ నా కోసం వీలైనంత ఎక్కువ సమయం షూటింగ్ పోస్ట్‌పోన్ చేశారు. ఆయనకి రుణపడి ఉంటాను. ఈ చిత్రం కోసం నేను కలరీ విద్య కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇండియన్ 2 షూటింగ్ కడప పరిసర ప్రాంతాల్లో జరిగింది. తిరుపతి నుంచి 2 గంటల జర్నీ. నా కొడుక్కి నేను పాలు ఇవ్వాలి కదా! అందుకే మా అమ్మని, కొడుకుని తిరుపతిలో ఉంచా. షూటింగ్ లొకేషన్‌లో క్యారవాన్‌లోకి వెళ్లి బాటిల్‌లో పాలు నింపేదాన్ని. పాలు పాడవకుండా ఐస్‌లో పెట్టి కారులో మా డ్రైవర్ చేత తిరుపతికి పంపేదాన్ని. రోజుకి 2 సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అంటే డ్రైవర్ 8 గంటలు డ్రైవ్ చేస్తూనే ఉండాలి. నాకు ఇక మరో మార్గం లేదు కాబట్టే అలా చేయాల్సి వచ్చింది అని కాజల్ పేర్కొంది. ఈ విషయంలో నా టీమ్, డ్రైవర్ సహకారం కూడా మరువలేనిది అని కాజల్ తెలిపింది.